వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఈరోజు మనము క్లాస్లో విదేశీ వర్తక విధానం ఫారెన్ ట్రేడ్ పాలసీకి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దామండి. మనకు దీనికి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటేనండి, శ్రవణ్ లాజిక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, పీడిఎఫ్ ఫ్రీగా ప్రొవైడెడ్ చేస్తున్నానండి. ప్లే స్టోర్ ద్వారా శ్రవణ్ లాజిక్స్లో మన పీడిఎఫ్ నోట్స్ ఉండటం జరుగుతుందండి. ప్రశ్నలు మాత్రం ఉంటాయి, ఆన్సర్స్ పెట్టనండి. ఆల్రెడీ యూట్యూబ్ క్లాస్లో పెడతాం. ఓకే, ఈరోజు మనము విదేశీ వర్తక విధానం, మనకు గ్రూప్ 2 గ్రూప్ 3లో అత్యంత హార్డ్ టాపిక్, కఠినమైనటువంటి టాపిక్ ఏదని చెప్పొచ్చండి అంటే విదేశీ వర్తక విధానం. ఓకే, విదేశీ వర్తక విధానంలో కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఫారెన్ ట్రేడ్ పాలసీస్. మూల్యహీనీకరణము పరిమాణములో సరికానిది గుర్తించండి అని ఇచ్చాడు. ఇండియాలో కరెన్సీ విలువ తగ్గుతుంది, విదేశీ కరెన్సీ విలువ పెరుగును, ఎగుమతులు పెరుగుతాయి. మూల్యహీనీకరణము చేయాలి అండి అంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనుమతి తప్పనిసరి. ఇప్పటి వరకు 5 సార్లు మూల్యహీనీకరణము చేశారు. ఇక్కడ మొత్తము ఏ నుంచి ఈ అంటే 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 5 ఆప్షన్లో సరికానిది ఏది గుర్తించండి అని ఇచ్చాడు. ఓకే అండి, ఈ ఈజ్ కాదండి. ఇప్పటి వరకు ఇండియాలో మూల్యహీనీకరణం ఎన్నిసార్లు చేశారండి అంటే 4 టైమ్స్ చేశారండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లో ఫస్ట్ టైం, 1966లో రెండోసారి, 1991లో 2 సార్లు చేశారు. అంటే మొత్తానికి మూల్యహీనీకరణం ఎన్నిసార్లు చేశారండి అంటే 4 సార్లు. అసలు మూల్యహీనీకరణము డీవాల్యుయేషన్ అంటారు ఇంగ్లీష్లో. మూల్యహీనీకరణము అంటే ఏంటండి అంటే రూపాయి విలువను తగ్గించి డాలర్ విలువను పెంచుతుందండి. ఎందుకోసం అంటే భారతదేశంలో విదేశీ ద్రవ్యము కొరతగా ఉంది. విదేశీ ద్రవ్యము కొరతగా ఉంది. మరి విదేశీ ద్రవ్యము పెరగాలి. మనము ఎగుమతులు దిగుమతుల్లో ఉపయోగించేటువంటి కరెన్సీ ఏదండి అంటే అమెరికన్ డాలర్స్. ఏ దేశమైనా సరే ఒక వస్తువును దిగుమతి చేసుకున్నామండి అంటే కంపల్సరీగా ఇండియా ఏమి ఇవ్వాల్సి వస్తుందండి అంటే మన అమెరికన్ డాలర్స్ ఇస్తున్నారు. ఈ అమెరికన్ డాలర్స్ కొరతగా ఉన్నటువంటి సమయంలో రూపాయి విలువను తగ్గిస్తుంది, విదేశీ ద్రవ్యాన్ని విలువను పెంచుతుందండి. దీని ద్వారా ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ఎగుమతి ప్రోత్సహించడం వల్ల ఇక్కడ డాలర్ విలువ పెరగటంతో ఇండియా ఎగుమతి చేయటంతో మనకు డాలర్స్ విలువ ఎక్కువగా పెరగటం వల్ల మనకి యూజ్ ఉంటుందండి. ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ఈ 2 ఆప్షన్స్ ఫస్ట్ 2, 3 ఆప్షన్స్ కరెక్టే. మూల్యహీనీకరణము చేయాలి అండి అంటే ఎవరి యొక్క అనుమతి కావాలండి అంటే IMF అనుమతి కంపల్సరీ కావాలి. మూల్యహీనీకరణము ఎన్ని రోజులు అమల్లో ఉంటుందండి అంటే జస్ట్ 24 అవర్స్, ఒక్కరోజు మాత్రమే అమల్లో ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. క్రింది వాణిలో 1991 కొత్త ఆర్థిక విధానము గురించి క్రింది వాణిలో ఏది నిజం? 1991 కొత్త ఆర్థిక విధానం అంటే నూతన ఆర్థిక సంస్కరణలు. ఈ ప్రశ్న ప్రీవియస్కి వచ్చినండి. దీనిలో సరి అయినవి ఏవి, నిజం అయినటువంటివి ఏవి? 1991 కొత్త ఆర్థిక విధానము దిగుమతి సుంకాలను సరళీకరించింది మరియు సడలించింది. 1991 కొత్త ఆర్థిక విధానము మార్కెట్లను నియంత్రించి ప్రైవేటు మరియు విదేశీ బహుళజాతి కంపెనీలపై కఠినమైన పరిమితులను విధించింది అని ఇచ్చాడు. ఇందులో ఏది నిజం అని ఇచ్చాడు? నిజంగానిది ఏది? బి. మరి ఆప్షన్ ఏదైతుందండి అంటే ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ మాత్రమే కరెక్ట్. మనకు ఏ ఇయర్లో వచ్చిందండి అంటే 1991లో LPG మోడల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ LPG నమూనాలు ఎల్ అంటే ఏంటండి అంటే లిబరైజేషన్, సరళీకరణం, ఎగుమతులు దిగుమతులకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరళీకరణం చేశారు. అంతేగాని ఇక్కడ మార్కెట్ విధానాన్ని నియంత్రించలేదండి. విదేశీ పెట్టుబడులకు ఇంకా సులభాంతరము చేయటం జరిగిందండి పెట్టుబడులకు కానీ. ఓకే, కాబట్టి ఏ కరెక్ట్గా ఉంటుంది, బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఈ క్రింది వాణిలో సరి అయినవి గుర్తించండి. ఇది మన
లేటెస్ట్‌గా ఇచ్చినటువంటి డేటాను అంశాన్ని ఆర్థిక సర్వేలో వచ్చినటువంటి ప్రశ్నను ఆధారం చేసుకొని ఇచ్చానండి ఈ ప్రశ్న. ప్రపంచ సరుకుల ఎగుమతుల్లో 2022లో భారత్ ర్యాంక్ 18. ప్రపంచ సరుకుల దిగుమతుల్లో 2022లో భారత్ ర్యాంక్ 9. ప్రపంచ సేవల ఎగుమతుల్లో 2022లో భారతదేశ ర్యాంక్ 7. ప్రపంచ సేవల దిగుమతుల్లో 2022లో భారత్ యొక్క ర్యాంకు 8. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. ఏ, బి, సి, డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనండి. అన్నీ కూడా థర్డ్ వన్ అన్ని ఆన్సర్స్ కరెక్టేనండి. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. క్రింది వానిలో సరి అయినవి గుర్తించండి. భారతదేశంలో ప్రవేశపెట్టిన విదేశీ వర్తక విధానాన్ని 5 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తులైన పండ్లు, పూలు, కూరగాయల ఎగుమతికి ప్రోత్సహించడం కోసం ప్రవేశపెట్టబడిన పథకమే విశేష్ కృషి వికాస్ యోజన. మూలధన ఖాతా మీద అధ్యయనం చేసినది ఎస్ఎస్ తారాపూర్. నెక్స్ట్ ఎగుమతులు దిగుమతులు లేని ఆర్థిక వ్యవస్థను అటార్కీ అంటారు. చూడండి ఇందులో ఏ మినహాయించి బి, సి, డి ఈజ్ ద కరెక్ట్. ఎందుకండి భారతదేశంలో ప్రవేశపెట్టిన విదేశీ వర్తక విధానాలు తీర్మానాలు 5 సంవత్సరాల కాదండి. మొట్టమొదటి తీర్మానం 1985 నుండి 88 మధ్య కాలంలో అంటే 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి విదేశీ వర్తక విధానాన్ని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ అండి అంటే 3 ఇయర్సే. మిగిలినవి 3 కూడా కరెక్టే. 2004వ సంవత్సరంలో ఫారెన్ ట్రేడ్ పాలసీలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో పండ్లు, పూలు, కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేయటం కోసము ప్రవేశపెట్టబడినటువంటి పథకం ఏదండి అంటే విశేష్ కృషి వికాస్ యోజన పథకము. ఓకే. మూలధన ఖాతా మీద అధ్యయనం చేసిన ఆర్థికవేత్త ఎవరండి అంటే ఎస్ఎస్ తారాపూర్. 2 సార్లు అధ్యయనం చేయటం జరిగిందండి. ఫస్ట్ టైం 1997లోను 2006వ సంవత్సరంలో. దేని గురించి అధ్యయనం చేశాడండి? మూలధన ఖాతాలో ఎంతవరకు పూర్తిగా రూపాయి మార్పిడి విధానానికి ఇవ్వాలా, ఇవ్వొద్దా అని చెప్పి 2 సార్లు అధ్యయనం చేశాడండి. తర్వాత ఎగుమతులు, దిగుమతులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థను అటార్కీ అంటారు. ఓకే. స్వేచ్ఛా వర్తక విధానాన్ని గురించి వివరించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే అడమ్ స్మిత్. ఓకే. ఒక దేశము మరొక దేశం మధ్య అసలు వ్యాపార సంబంధాలు లేకుంటే అలాంటి ఆర్థిక వ్యవస్థను అటార్కీ మూసివేయబడిన ఆర్థిక వ్యవస్థ అంటారు. అలా గాకుండా ఒక దేశము మరొక దేశం ప్రభుత్వ జోక్యము లేకుండా ఎగుమతులు దిగుమతులు చేసుకుంటే దాన్ని స్వేచ్ఛా వర్తకము అంటారు. ఇప్పుడు ఈ 2 విధాలు లేవు. అటార్కీ లేదు, స్వేచ్ఛా వర్తక విధానం లేదు. ఇప్పుడున్నటువంటి విధానం ఏదండి? రక్షణాత్మక వర్తక విధానం. ఒక దేశము మరొక దేశంతో వర్తకం చేస్తుందండి అంటే కంపల్సరీగా టాక్సెస్ సుంకాలను చెల్లించాల్సి వస్తుంది. ఇందులో ఏ మినహాయిస్తే బి, సి, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. 2023, 24 సంవత్సరాల్లో భారతదేశంలో అధికంగా ఎగుమతులు చేస్తున్న తొలి 5 దేశాలను గుర్తించండి. ఎక్స్‌పోర్ట్స్‌లో ఫస్ట్ ప్లేసెస్‌లో ఉన్నటువంటిది గనక చూస్తే యూఎస్ఏ, యూఏఈ, నెదర్లాండ్స్, చైనా, సింగపూర్. యాహ్! కరెక్టేనండి. ఏ, బి, సి, డి, ఈ వరుసగా మనకిచ్చినటువంటి ఆర్థిక సర్వేలో ఒకసారి చూస్తే ఎగుమతుల్లో టాప్ 5లో ఉన్నటువంటి దేశాలు. ఎగుమతుల్లో టాప్ 5లో ఉన్నటువంటి దేశాలను గనుక చూస్తే యూఎస్ఏ ఎన్ని అమెరికన్ డాలర్స్ ఉందండి అంటే యూఎస్ అమెరికన్ డాలర్స్ 77.5 అమెరికన్ డాలర్స్ ఉంటే యూఏఈకి 35.6 అమెరికన్ డాలర్స్. నెదర్లాండ్స్ 3వ స్థానంలో ఉంది. 22.3 అమెరికన్ డాలర్స్ అండి. చైనా దేశం అయితే 16.6 అమెరికన్ డాలర్స్. సింగపూర్ 14.41 అమెరికన్ డాలర్స్ చేస్తున్నాం. మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. అదే దిగుమతి పరంగా చూస్తే అత్యధికంగా దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో ఫస్ట్ ఇండియా ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నామండి అంటే చైనా, రష్యా, యూఏఈ, యూఎస్ఏ, సౌదీ అరేబియా గలదు మొదటి 5 స్థానాలలో. ఒకప్పుడు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయండి, చూసుకోండి. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న. ఇది కూడా ఆర్థిక సర్వేకు సంబంధించినటువంటి ప్రశ్నేనండి. మన లేటెస్ట్‌గా ఇచ్చిన ఆర్థిక సర్వేను బేస్ చేసుకొని అడిగాను. విదేశీ రుణము జీడీపీ నిష్పత్తి 2023 మార్చి నాటికి డాష్ శాతం నుండి 2024 మార్చి నాటికి ఎంత శాతము తగ్గింది అని ఇచ్చాడు. ఓకే.
జీడీపీలోనండి మొత్తము జీడీపీలో విదేశీ రుణ శాతం ఎంత ఉండేనండి అంటే 2023 మార్చి నాటికి 19% ఉండే. 19% ఉండే. ఈ 19% ఎంత శాతానికి తగ్గించారండి అంటే 18.7%. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. 2023, 24 సంవత్సరాలలో విదేశీ వర్తకంలో సరియైనవి గుర్తించండి. ఇది కూడా మన ఆర్థిక సర్వేని బేస్ చేసుకునే ఇవ్వటం జరిగింది. దృశ్య ఖాతా, అదృశ్య ఖాతా, ప్రస్తుతపు ఖాతా అని ఇచ్చాను. ఓకే అండి. మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విదేశీ వర్తక శేషంలో ఏం అంశాలు కనపడతాయండి అంటే ప్రస్తుతపు ఖాతా, కరెంట్ అకౌంట్ కనపడుతుంది, క్యాపిటల్ అకౌంట్ అనేటువంటిది కనపడుతుందండి. ఇందులో ప్రస్తుతపు ఖాతాలో ఉండేటువంటివి దృశ్య ఖాతాలో 238 కోట్లు లోటుగా ఉందట. అదృశ్యపు ఖాతాలో 218 బిలియన్ డాలర్లు నికర మిగులుగా ఉందంట. టోటల్‌గా చూస్తే ప్రస్తుతపు ఖాతా 23.3 బిలియన్ డాలర్లు లోటుగా ఉంది అని ఇచ్చారు. ఓకే. మనకి ఇచ్చినటువంటి ఆర్థిక సర్వే ప్రకారం అండి ఏసీ మాత్రమే ఇచ్చాడు, బీసీ మాత్రమే ఇచ్చాడు, సి అని ఇచ్చాడు, అన్నీ సరి అయినవి అని ఇచ్చాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్. ప్రస్తుతము భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఈ రంగంలో పూర్తిగా నిషేధించబడ్డాయి. ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్రోలియం, శుద్ధి, కేబుల్ నెట్వర్క్, వార్తా పత్రికలు, చిట్ ఫండ్స్ అని ఇచ్చారు. ఓకే అండి. 4th వన్ అండి ఆన్సర్. ఇప్పటికి కూడా ఎఫ్డిఐకి అవకాశం ఇస్తలేడు చిట్ ఫండ్స్లకు. మిగతా వాటిలో ఎఫ్డిఐకి అనుమతి ఇస్తున్నారండి. చిట్ ఫండ్స్ మినహాయించి ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. ఇది మన గ్రూప్ 1లో అడిగినటువంటి ప్రశ్న. నాకు తెలిసి ఇది కూడా అందరూ ఆన్సర్ చేస్తారు ఈజీగానే. ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ సిస్టమ్ ప్రధానంగా దీని ద్వారా అమలు చేయబడుతుంది. గ్రూప్ 1 మొత్తం 3 సార్లు జరిగితే రెండోసారి జరిగిన ఎగ్జామ్‌లో ఇచ్చాడండి. మనకు సింపుల్ అండి ఇందులో. ఫారెన్ ట్రేడ్ ఎవరి హ్యాండ్ ఓవర్‌లో ఉంటుంది చూసుకోండి. దాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారిలో ఉందండి. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1991వ సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన నిర్మాణాత్మక సంస్కరణల ప్రధాన ఉద్దేశం. దీనిలో 4 ఆప్షన్స్ చదివితే ఈజీగా ఉంటుంది. చూడండి. సౌలభ్యమైన మార్పిడి రేటు ద్వారా పోటీతత్వాన్ని నిర్వహించటము, వాస్తవ వృద్ధి రేటును తగ్గించటము, ప్రైవేటు రంగ సంస్థల ప్రవేశాన్ని పరిమితం చేయటము, పలు రంగాలలో ప్రభుత్వ రంగ ఏకస్వామ్యాన్ని మద్దతు ఇవ్వటం. ఇందులో చూడండి. వాస్తవ వృద్ధి రేటును తగ్గిస్తుందా? కాదు. నెక్స్ట్ ప్రైవేటు రంగ సంస్థల ప్రవేశాన్ని పరిమితం చేస్తుందా? కాదు. నెక్స్ట్ పలు రంగాలలో ప్రభుత్వ రంగ ఏకస్వామ్యానికి మద్దతు ఇస్తుంది. మోనోపాలీకి మద్దతు ఇస్తుందంటే కాదండి. ఉన్నటువంటి ఆన్సర్ ఏదండి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలిమినేషన్ చేయండి ఈజీగా 3 వెళ్ళిపోతాయి. ఇది కూడా నిన్న మొన్న జేఎల్‌లో ఎకనామిక్స్ జేఎల్‌లో ఇచ్చినటువంటి ప్రశ్న అండి ఇది కూడా. నెక్స్ట్ వన్. ఇది చాలా సార్లు అడిగిండు. స్పెషల్ ఎకనామికల్ జోన్స్ భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలుల ప్రధాన విధి ఏమిటి? గ్రామీణ యువతకు ఉద్యోగిత మరియు గ్రామీణ నవకల్పనను ప్రోత్సహించుట, విదేశీ పెట్టుబడిని పెంపొందించి ఎగుమతుల కొరకు ఏ సమస్యలు లేని వాతావరణాన్ని కల్పించుట, విదేశీ మూలధన తరలింపునకు ప్రోత్సహించు ఏ సమస్యలు లేని దిగుమతి వాతావరణాన్ని కల్పించుట, అంకుర సంస్థలను 5 సంవత్సరాల పాటు ప్రోత్సహించుట అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చాడు టోటల్‌గా. ఈ 4 ఆప్షన్స్‌లో మనకు చూస్తే అన్ని కరెక్ట్‌గానే అనిపిస్తాయి. బట్ ఎఫ్డిఐ మన స్పెషల్ ఎకనామికల్ జోన్స్‌లోనండి ఎఫ్డిఐకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్‌కి 100కు 100% అనుమతులు ఇస్తుంది. నెక్స్ట్ వీళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులకు ఎలాంటి వాతావరణాన్ని ఇస్తుందండి అంటే ప్రభుత్వమే అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తుందండి. సెకండ్ వన్ B1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్రశ్నేనండి. చాలామంది స్టూడెంట్స్ దేనికి ఆన్సర్ పెట్టాలో అర్థం కాలేదు. బట్ ఫస్ట్‌ది ఇంపార్టెన్స్ దేనికైతే అనిపిస్తుందో దానికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్. వ్యాపార చెల్లింపుల శేషము అకౌంట్‌లో అదృశ్య అంశము అనగా మనకు వ్యాపార చెల్లింపుల శేషము అకౌంట్‌లో అదృశ్య అంశము అనగా ఏమిటి? వస్తు లావాదేవీలు,
సేవా లావాదేవీలు, భౌతికపరమైన లావాదేవీలు, ఏకపక్ష లావాదేవీలు అనేటువంటివి ఇచ్చాడు. ఇది కరెంట్ అకౌంట్‌లోనండి. కరెంట్ అకౌంట్‌కి సంబంధించింది. అంటే ప్రస్తుతపు ఖాతాలో బీఓటీ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేటువంటిది ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ దేని గురించి తెలియజేస్తుందండి అంటే, మనకు వస్తువుల లావాదేవీలను గురించి తెలియజేస్తుంది. బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ అనేటువంటిది ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ ఏందండి అంటే, సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు, దిగుమతులు అనేటువంటివి ఉంటుంది. మరి ఈ రెండిట్లలో ఏది ఆన్సర్ ఉంటుందండి అంటే, సేవా లావాదేవీలకు సంబంధించింది అదృశ్యపు ఖాతా. బీఓటీని గుర్తుపెట్టుకోండి, విజిబుల్ అకౌంట్ అంటారు. దృశ్యాంశపు ఖాతా అంటారు. అదృశ్యాంశపు ఖాతా అని దేన్నంటారండి అంటే, సేవా లావాదేవీలు. సేవా రంగానికి సంబంధించింది బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ అండి. బీఓఎస్‌కే మరొక పేరు అదృశ్యాంశపు ఖాతా అని గూడా అంటారు. ఆన్సర్ ఏదండి అంటే, సేవా లావాదేవీలు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్. నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా రూపాయి మార్పిడికి సంబంధించి తీసుకున్న చర్యల్లో సరియైన దానిని గుర్తించండి. ఇంతకుముందే చెప్పాను. మూలధన ఖాతాలో రూపాయి మార్పిడి విధానానికి మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే ఎస్ఎస్ తారాపోల్. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న చూడండి. నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా రూపాయి మార్పిడి విధానానికి సంబంధించినటువంటి చర్యల్లో సరి అయినది ఏది అని ఇచ్చాడు. మనకు కరెంట్ అకౌంట్‌లో పూర్తి మార్పిడి, రూపాయి మార్పిడి విధానానికి అవకాశం ఇచ్చాడు. ఫుల్ రూపీ కన్వర్టెడ్ మెథడ్‌కి అవకాశం ఇచ్చాడు. ఓకేనండి. కరెంట్ అకౌంట్‌కి మాత్రమే. మూలధన ఖాతాకి ఇప్పటికి కూడా స్వల్పంగానే ఉంది. స్వల్ప స్థాయిలో 1993, 94 బడ్జెట్‌లో ట్రేడ్ బీఓటీకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్‌లో రూపాయిని పూర్తిగా మార్చుకునే అవకాశం ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సరేనండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ బీఓఎస్ బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్‌కి అవకాశం ఇచ్చాడు. అంటే 1944, 45 నాటికి బీఓటీ, బీఓఎస్ ఏ అకౌంట్‌లో ఉన్నాయండి అంటే కరెంట్ అకౌంట్. 1, 2 కూడా సరి అయినటువంటివే. ఓకేనండి. ఇది ఈరోజు విదేశీ వర్తక విధానానికి సంబంధించినటువంటి క్లాస్ అండి. రేపు మరొక టాపిక్‌ని గురించి డిస్కషన్స్ చేద్దాం. మనకి ఇంకేమైనా టాపిక్స్ కావాలి అంటే మెసేజెస్ చేయండి. ఓకే. నా యూట్యూబ్ ఛానల్‌ను లైక్ చేయండి. మరో 10 మందికి షేర్ చేయాలని కోరుతున్నానండి. ఓకేనండి. ఎగ్జామ్స్ దగ్గరకొచ్చాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 స్టూడెంట్స్ ఇక సీరియస్‌గా చదవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే. మీకేమైనా టాపిక్ కావాలండి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మిగతా పార్ట్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకేనండి.